ఇప్పుడు లక్ష్మీరెడ్డి ఇష్యూని మొత్తం ఆవిడకి వెనక ఉండి మీరే అడ్వకేట్‌గా వ్యవహరిస్తున్నారు సార్. అంటే ఈ అవును. ఈ కేసులో కిరణ్ రాయల్ ఏమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా సార్? సబ్సిక్వెంట్ గా ఇంకొక 4, 5 కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ అవుతాయండి. సార్. సో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి, అందులో నో డౌట్. సార్. ఎందుకంటే అతను చేసిన తప్పు అంత చిన్న తప్పు కాదు. సార్. సమాజంలో అందరికీ కనువిప్పు చేసే విధంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు కూడా సమాజంలో ఉంటారా? ఇలాంటి వ్యక్తుల్ని మనము సమాజంలో రాజకీయ నాయకులని అందామా? ఇలాంటి వ్యక్తుల్ని మనం సమాజంలో వదిలేస్తే సార్. అది సమాజంలో చీడ పురుగుల్లాగా తయారైపోతారు. కాబట్టి ఖచ్చితంగా మేము దీని మీద ఒక సోషల్ యాక్షన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సార్. విక్టిమ్ వైపునే కాకుండా సొసైటీ వైపు కూడా మేము ఆలోచించాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆయన అయితే అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయండి. సార్, యాక్చువల్‌గా కిరణ్ రాయల్ ఇప్పుడు ఆ వీడియోలో అంటే ఏదైతే రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో అది నేను కాదు నా తమ్ముడేమో అనే ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నాడు సార్ అతను. కిరణ్ రాయలు చెప్పే మాటలు ఏవి కూడా నమ్మడానికి లేదు. ఎందుకంటే అతను ఏ విధంగా మనుషుల్ని మ్యానిపులేట్ చేస్తారు, మాట్లాడతారని చెప్పి ఇప్పుడు అతని వీడియోలన్నీ బయటకు వచ్చాయి. అతని మాటలు ఇప్పుడు నేను కాదు నా తమ్ముడు అంటే ఒక వ్యక్తితో అతనుకున్న పర్సనల్ అసోసియేషన్ ని వాళ్ళ తమ్ముడు కంటగెట్టాడంటే అతని క్యారెక్టరిస్టిక్స్, కాండక్ట్ ఏ రేంజ్ లోకి వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవచ్చు మనం. సార్. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఏ మాత్రం కూడా క్షమించాల్సిన అవసరం అయితే లేదు. పాయింట్ నెంబర్ 1. అతన్ని ఖచ్చితంగా శిక్ష పడేంత వరకు మేమైతే పోరాటం చేస్తారు సార్. ఇప్పుడు మీరు లక్ష్మీరెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే అంటే మీరు ఒక అడ్వకేట్ గా ఇప్పుడు ఆమె తరఫున వాదిస్తున్నారు కాబట్టి ఆవిడ చెప్పిన వాటిల్లో అంటే టోటల్ గా నిజాలు ఉన్నాయి అనేది మీకు అర్థమైందా సార్? మేము ఆ కేసు టేకప్ చేసేటప్పుడు మొత్తం అన్ని ఎవిడెన్స్ అన్ని చూసిన తర్వాతనే ఆవిడ వైపు న్యాయం ఉంది కాబట్టి మేము ఆవిడని ఆ కేసుని టేకప్ చేయడం అయితే జరిగింది. నిజంగానే 1,20,00,000 అంటే ఇచ్చిందంటారా సార్ ఆమె? 1,20,00,000 రూపాయలు కాదండి, అంతకంటే ఇంకా ఎక్కువ ఇచ్చింది ఆవిడ. 1,20,00,000 రూపాయలు అనేది ఒక ఫిగర్, దాంతో పాటు నగలు, దాంతో పాటు ఆవిడకి సంబంధించిన ల్యాండ్స్ అన్ని ఇతను తీసుకోవడము, వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్ ని కూడా ఇతనే వాడడము, దాంట్లో ఉన్న డబ్బుల్ని కూడా ఇతను తీసుకోవడము. ఈవిడ ఒకటే కాదండి సార్, అంటే చాలా మంది బాధితురాలు అయితే ఉన్నారు. ఆ బాధితురాలందరూ కూడా బయటికి రాలేని పరిస్థితి. అంటే ఇంకా ఎంతమందిని ఇతను ఇలా మోసం చేస్తున్నాడనేది తెలియదు. దీంట్లో అతనే కాదు అతని కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి మాకు ఒక ప్రాథమిక సమాచారం అయితే ఉంది. వాళ్ళ మీద కూడా ఇది ఒక హనీ ట్రాప్ కేసు లాగా కనిపిస్తుంది మాకు. ఖచ్చితంగా ఇది హనీ ట్రాప్ కేసు కాబట్టి మొత్తం వాళ్ళ కుటుంబం మీద కూడా మేము చర్య తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయండి. ఇప్పుడు కిరణ్ రాయల్ కూడా ప్రెస్ మీట్స్ పెట్టి సోషల్ మీడియా వేదికగా మీడియా ముఖంగా కూడా ఆమెను అంటే కిలాడి లేడీ, ఆమెపై చాలా కేసులు ఉన్నాయని చెప్పి ఒక ప్రచారం కూడా ఆయన చేస్తున్నాడు. ఇందులో వాస్తవం ఏంటి సార్? అది పచ్చి అబద్ధము. అసలు ఆవిడ కిలాడి లేడీ కాదు, ఆవిడ మీద కేసులు ఏం లేవు. అదొక తప్పుడు కేసు. ఈ కిరణ్ రాయల్ కి సంబంధించిన వ్యక్తులే అబ్దుల్ గనీ, తర్వాత ఇంకా కొంతమంది వీళ్ళు సైబర్ క్రైమ్స్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళ అకౌంట్ లో నుంచి కిరణ్ రాయల్ డబ్బులు తీసుకోవాలి కాబట్టి ఈమెతో సత్సంబంధాలు ఉన్నప్పుడు ఈమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుని విత్డ్రా చేసుకున్నాడు. కాబట్టి ఆవిడ పేరుని ఎఫ్ఐఆర్ లో లేదు. తర్వాత సబ్సిక్వెంట్ గా ఈ అకౌంట్ ట్రాన్సాక్షన్ జరుగున్నాయి కాబట్టి ఆవిడ పేరుని పెట్టాల్సి వచ్చింది. అక్కడ న్యాయస్థానంలో కూడా ఇవన్నీ మేము చూపించిన తర్వాత ఈ కిరణ్ రాయల్ గురించి చెప్పిన తర్వాత ఇది ఇంపోర్సినేషన్ అనేది క్లియర్ గా అక్కడ అడ్మిట్ అయింది. కాబట్టి అక్కడ కంప్లైంట్ కూడా ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో జైపూర్ లో అతను కూడా ఒప్పుకున్నాడు జడ్జి దగ్గరే. లేదు ఈవిడ కాదు, అసలు ఈవిడకి సంబంధం లేదని చెప్పడం వల్లనే ఇమీడియట్ గా మాకు 24 hours లో బెయిల్ రావడం జరిగింది. మీరందరూ చూశారు వాళ్ళు ఎంత ఇల్లీగల్ గా ఇక్కడి నుంచి తీసుకెళ్లారో అంతే లీగల్ గా మేము 24 hours లో బయటకు కూడా తీసుకుని వచ్చాము. అక్కడ ఉన్న న్యాయస్థానం కూడా బెయిల్ కూడా ఇచ్చింది. సార్, ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వానికి అంటే వ్యతిరేకంగా అంటే ఆవిడ అనేక ఆరోపణలు చేస్తున్నాయి. అంటే కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ ప్రధాన పార్టీలో ఉన్నటువంటి ఆ తిరుపతికి సంబంధించిన కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి కిరణ్ రాయల్ అండ ఉంది. ఓకే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండ ఉంది కాబట్టి ఇతను ఇంత రెచ్చిపోతున్నాడు, ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తున్నాడు. సార్, మీకు బెదిరింపు కాల్స్ ఏం రావట్లేదు సార్? నాకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, రకరకాల మనుషులతో మాట్లాడిస్తున్నారు, చేస్తున్నారు. ఇవన్నీ మేము పెద్దగా పట్టించుకునే విషయాలు కాదు. ఎందుకంటే అతను సమాజంలో ఒక వ్యక్తి, సమాజంలో అందరిలాగానే అతను కూడా బతకాలి, అందరినీ బతకనివ్వాలి. మరి ఈ విధంగా పవర్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం నేను విరవీగుతాను, నాకు నచ్చినట్టు నేను చేస్తాను, ఎవరు నన్ను అడ్డుకోలేరు అంటే మాత్రం ఖచ్చితంగా చట్టాలు అతన్ని అలో చెయ్యవు. ఇతను వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోతే ఇంకా ఎవరున్నా కూడా ఖచ్చితంగా న్యాయస్థానాల్లో వాళ్ళకి శిక్షలు పడే అవకాశాలు అయితే ఉంటాయి. మేము న్యాయ పోరాటం అయితే చేస్తాము. న్యాయపరంగా వాళ్ళ మీద ఏమేమి కేసులు పెట్టాలో ఆ కేసులన్నీ ఖచ్చితంగా పెట్టి వాళ్ళని శిక్షిస్తాం.
సార్ ఫైనల్ గా ఇప్పుడు లక్ష్మీరెడ్డి గారు అంటే ఆవిడ ఏం కావాలని కోరుకుంటున్నారు సార్? అంటే ఒక న్యాయం అనేది ఉంటది కదా, అంటే ఏ కోణంలో ఆవిడ న్యాయం కావాలని న్యాయం అనేది ఇప్పుడు ఆవిడ దగ్గర ఏదైతే డబ్బులు దోచుకున్నాడో ఆ డబ్బులు మొత్తం తిరిగి ఇవ్వాల్సింది. తదుపరి ఆ లైఫ్ కి ఎటువంటి లైఫ్ థ్రెట్ లేకుండానే గ్యారంటీ కూడా ఖచ్చితంగా అతను ఇవ్వాల్సిన ఉంటుంది. ఇంకోసారి అతను ఆమె లైఫ్ కానీ ఆమె పిల్లల జోలికి కానీ తను వెళ్ళను ఏమి చేయను అనేది ఖచ్చితంగా అతను చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ వివాదం అంతా బయటకు రాకుండానే ఆమెని కిరణ్ రాయల్ అనేక రకాలుగా ఫోన్ లో దూషణలు చేసిన ఆడియో టేప్స్ కూడా ఫోన్ లోనే కాదండి, అతని ఇంటికి వెళ్ళి కూడా వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. సీసీటీవీ ఫోటేజెస్ కూడా మేము తీసాము. అతని ఇంటికి వెళ్ళి ఆవిడని మానసికంగా శారీరకంగా వేధించడం, అదే కాకుండా సెక్సువల్ అసాల్ట్ కూడా చేశాడు. ఆమెని చిత్రహింసలు కూడా గురి చేశాడు. ఇవన్నీ కూడా ఉన్నాయండి. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్ మా శశి టీవీలో మీరు స్పందించినందుకు ఆ విషయం పైన. వెల్కమ్ అండి.